ఎస్టేట్ హెచ్చర్ల మండల పరిధిలో 11/7 ఒక మర్డర్ జరిగింది. అక్కడ కోయిరాళ్ళు సెంటర్ దగ్గర ఫరీద్పేట దగ్గర ఒక మర్డర్ జరిగితే దాని మీద వెంటనే ఎస్పీ గారు డైరెక్షన్లో డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సిఐ అవతారం దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇందులో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, అంతకుముందు ఇందులో సత్తార్ గోపి సన్ ఆఫ్ ధర్మారావు 41 years ఈయన్ని చంపడం జరిగింది. దీంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ గరుగుపల్లి ఉమామేశ్వరరావు అండ్ అతని భార్య భవానీకి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఉంది. ఈ ఎవరైతే ఉమామేశ్వరరావు ఉన్నాడో అతను అక్కడ ఎంపీపీ అయిన మొదలవలస చిరంజీవి దగ్గర ఆయన అనుచరుడిగా ఉంటున్నాడు, అంటే పనిచేస్తుంటాడు అక్కడ. అయితే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ మీద వాళ్ళిద్దరు కూడాను ఇతని దగ్గరికి వెళ్తే అతను ఏదో తగ్గు చెప్తే అది ఆ అమ్మాయికి నచ్చలేదు. అది నచ్చకపోతే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మన హెచ్ఆర్ల పోలీస్ స్టేషన్లో 498 అండ్ 599 ఐపీసీ కింద, అదే పాత సెక్షన్లు అవి, బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే, ఈ అమ్మాయి తాలూకా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మొదలవలస చిరంజీవి దగ్గర ఆవిడకి న్యాయం జరగలేదు అనుకుందో, ఆవిడ అమ్మినాటి దగ్గరికి వెళ్ళడం జరిగింది, నాకు న్యాయం జరగలేదని. అప్పుడు అతను ఏంటంటే, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే, ఆవిడ తాలూకా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనుచరులతో కలిసి ఆ అమ్మాయి ఆ సామాన్లు తీసుకొని వచ్చేస్తుంది అన్నమాట. ఆవిడ ఇంట్లో సామాన్లను తీసుకుని ఇందులో మధ్యలో అప్పుడు ఏమైందంటే, ఈ ఎవరైతే అప్పుడు అనుచరులు ఉన్నారో కొంతమందికి వాళ్ళు ఈవిడేదో ఒక 2000 అంతా డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో మంత్ అవుతున్నారు. ఈ సోమేష్ అని ఒక వ్యక్తి ఈ అమ్మాయికి ఫోన్ చేసి, ఈ గోపి అని అతను మీ మీద గొడవకు వస్తున్నాడని చెప్పేసి ఫోన్ చేస్తాడు. ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే వీడేదో మనకందరికి కూడా మళ్ళీ కొట్టడానికి వస్తున్నాడని చెప్పేసి వీళ్ళందరూ కూడాను వెళ్ళి అక్కడ ఆ గోపితోని గొడవపడి ఆడ అతనితో కొట్టడం జరిగింది. అక్కడ ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇందులో ఈ దర్యాప్తులోనూ భాగంగా అయితే ఈ మర్డర్ వరకు ఎందుకు వెళ్ళిందంటే, అంతకుముందు ఈ గోపి అన్న అతను ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ముద్దాయిలు మనం అరెస్ట్ చేసాం, ఈరోజు అరెస్ట్ చేసాం, నిన్న అరెస్ట్ చేసాం, వీళ్ళందరినీ కూడాను ఇక IIIT కాలేజ్ దగ్గర ఎస్ఎంపురం దగ్గర నిన్న అరెస్ట్ చేసాం మనం. అందులో కొత్తకోట సూర్యనారాయణ, పైడిపెద్ది సత్యనారాయణ, కొత్తకోట ఈశ్వరరావు, కొత్తకోట రంగనాథం, సేపాన శివకృష్ణ, సేపాన అనిల్ కుమార్, పైడి రంగరామానుజులు, గరుగుపల్లి భవాని, వీళ్ళ 8 మందిని కూడా ప్రజెంట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. మరికొందరి పాత్ర మీద కూడాను మనం దర్యాప్తు చేస్తున్నాం. వారిని కూడా త్వరలోనే వాళ్ళ పాత్ర చూసి మనం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఇది ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు కంప్లైంట్లోనే మనకి ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణంగా ఈ గొడవ జరిగిందని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో బ్యాక్గ్రౌండ్ మీరు పొలిటికల్గా వాళ్ళు ఉన్న విలేజ్లో ఉన్న పొలిటికల్గా 2 గ్రూపులు వాళ్ళకి ఒక్కొక్కరికి, అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ పార్టీకి అమ్మినాడు గ్రూపు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తే, వాడు హస్బెండ్ వైపు నుంచి మొదలవలస చిరంజీవి సపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఈ గొడవ ఏంటంటే అవుట్కమ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ నుంచి బయటపడి ఆ పాత గొడవల వలన జరిగింది. దీనిలో ఈ భాగంగా ఈరోజు అందరినీ అరెస్ట్ చేసాం. వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళ పాత్ర మీద కూడా మన వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో మనం సీసీటీవీ ఫుటేజ్లు, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఇంకా అదర్ ఎవిడెన్స్లు కానీ, డైరెక్ట్ ఎవిడెన్స్లు పాత అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇంకా ఫర్దర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. సార్, ఇప్పుడు మీరు మాట్లాడితే ఏం చెప్పారంటే, ఫ్యామిలీ ఇష్యూ అనేది పాత గొడవల వరకు దారి తీసింది అంటారు కదా. అమ్మినాయుడు గారి పాత్ర ఇందులో లేకుండా ఎంతమంది అనుచరులు వాళ్ళు చేశారనుకుంటున్నారు, ఆయన పాత్ర ఏమైనా ఉందా ఏంటి? అది వాళ్ళ పాత్ర గురించి కూడాను మాకు నోటీసులోకి వచ్చింది. అది దాని మీద చాలా వరకు మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఆయన పాత్ర పూర్తిగా ఉన్నదాని తర్వాత ఆయన కూడా మేము ఇందులో ఎక్కువగా చూపిస్తాం. ఇందులో 2 ఉన్నారమ్మా. ఇంకా మీరు ఏదైతే విచారణ జరుగుతుందో అందరూ ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, సస్పెక్టెడ్ చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళని కన్ఫర్మ్ చేసి ముద్దాయిలు అంటే ఎవరెవరైతే ఇంకా ఎంతమంది ఉన్నారనే దాని మీద మేము పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అందులో ఎంతమంది వచ్చిన తర్వాత మీకు అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఎవరైనా రౌడీ షీటర్లు ఉన్నారో, లేదంటే
ఏదైనా పొలిటికల్ సంబంధించిన ఉన్నారా లేకపోతే ఇంకేమైనా ఉన్నారో అది కూడా మీకు చెప్తాను జరుగుతుంది. సార్ ఇది ప్లాన్ మధ్య ఇక్కడ మాన్నాయుధాన్ని తీసుకొచ్చారు, ఆ రోజు చెక్ముక్ చూపించారు లేదని చెప్పారు. ఏంటి అసలు? ప్లాంట్ కాదు, అదే కర్రతో జరిగింది. అంటే ఎప్పుడైతే గొడవకి వీడు వస్తున్నాడని చెప్పి డిసీజ్డ్ ఎవరైతే చనిపోయిన అతను మళ్ళీ గొడవకి వస్తున్నాడని ఆ ఫోన్ రావడం వలన ఇంతకుముందు వీళ్ళకి వాళ్ళకి ఏదో గొడవలు జరిగాయి. అప్పుడు అంతకుముందు బాగా ఈ ఎవరైతే ఇప్పుడు ఎక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళకి అతను ఇంతకుముందు హెరాస్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే చనిపోయాడో సత్తార్ గోపి మీద కూడా 9 కేసులు ఉన్నాయి. అంతకుముందు 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు ఈ ముద్దాయిలు ఉన్నారో కొంతమందికి ఆయన కొట్టడం లేకపోతే హెరాస్ చేయడం కూడా జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. దాని మీద ఏంటంటే గొడవకి రావడం వల్ల మళ్ళీ ఆయన అటాక్ చేస్తారేమని చెప్పేసి వీళ్ళందరూ ఆయన అటాక్ చేసి అది సడన్గా జరిగింది. అది ముందే ప్లాన్గా కాకుండా సడన్గా జరిగింది. సీసీ కెమెరా ముందుగా తీస్తారు సార్. ఎంతమంది అక్కడ ముందుగా ప్లాన్ చేసి ఉండకపోతే అక్కడ ఎంతమంది ఎలా ఉంటారు సార్ ఆ రోజు? అక్కడ మధ్యాహ్నం సమయం ఆవిడకి సహకరించడానికి వెళ్ళారు కదా, ఆవిడకి ఇంట్లో నిన్న సామాన్లు తేడానికి వెళ్ళారు కదా. మిగతా డిఎస్పీ గారు ఏమైనా చెప్పు. అందులో సీసీ కెమెరా తీయడం అనేది అయితే అక్కడ లేదండి. సీసీ కెమెరా అనేది వెనకాతల చెట్టుకు ఉంది. దాని తాలూకా డీవీఆర్ లాస్ట్ షాప్లో ఉంది. ఆ షాపులో ఉన్న అతను వైజాగ్లో ఉంటాడు. అతను కూడా విచారణ చేశాము. అది పెట్టిన రోజు నుంచి కూడా కనెక్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. అది అప్పటికప్పుడు తీయడం అనేది అది అవాస్తవం. దాని మీద డీటెయిల్గా మా ఐఓ గారు డీటెయిల్ ఎంక్వైరీ చేశాడు. డీవీఆర్ కూడా మనం సీజ్ చేసాము. అది అంతా కూడా మన దగ్గర రికార్డు ఉంది. ఇంకే నెక్స్ట్ పాయింట్, వాహనం మీద వెళ్తుండగా దాడి చేశారనుకున్నారు మీరు. ప్లాంట్ కాదు, అతను అటాక్ చేయడానికి వస్తే కొట్టారనే వాయిస్ మీరు వినిపిస్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్? యాక్చువల్గానండి ఈ అమ్మాయితో పాటు వీళ్ళందరినీ వెళ్ళమని చెప్పడము, వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం, సామాన్లు అన్లోడ్ చేయడానికే వచ్చారు. క్లియర్గా వచ్చిన తర్వాత వీళ్ళు అన్లోడ్ చేసిన తర్వాత పెద్ద సామాన్లు సర్దలేదు. దానికోసం వాళ్ళు మధ్యాహ్నం భోజనానికని వెళ్ళి అక్కడ భోజనాలు చేసి అక్కడ మద్యం సేవించే ఉన్నారు. ఆ టైంలో ఆ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి ఫలానా సత్తారు గోపి మనకి ఇటువైపు వస్తున్నాడు, నా మీద గొడవకు వస్తున్నాడు అని వాళ్ళకి చెప్పింది. చెప్పే సమయంలో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వాళ్ళందరూ అక్కడ ఒక హైవే దగ్గర బార్లో మందు తాగుతున్నారు, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. వీళ్ళతో పాటు ఈ అమ్మాయికి సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా వీళ్ళందరూ అక్కడ చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ గుమ్మిగూడు ఉన్నారు. సత్తారు గోపి కోసం వెయిట్ చేస్తున్నారు. గొడవకు వస్తే అడుగుదాము అని, మాట్లాడదాము అని, లేకపోతే ఏమో అన్నది మనకు అప్పుడు తెలియదు. తర్వాత మనకి ఏంటంటే అతను సత్తారు గోపి ఆ కోర్టు ఇద్దరు రావడం, వీళ్ళు వెళ్ళి అడగడం, అక్కడ ఆల్టర్కేషన్ అవ్వడం, వాళ్ళు అక్కడ అందుబాటులో ఉన్న కర్రలు తీసి అతన్ని రోడ్డు మీద కొట్టడం, అక్కడ అందరూ చూస్తున్నారని అతన్ని వెనక్కి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ అందుబాటులో ఉన్న కర్రలతోటి అతను కొట్టడం, ఒక ఇటుక ఇంకా చనిపోయలేదు అనుమానం ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక ఇటుక తీసి తల మీద కొట్టడం అనేది వాస్తవం. దాని ప్రకారం అతను చనిపోయాడు. దాని ప్రకారమే ఐఓ గారు పక్కా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతిదీ కూడా లైన్ టు లైన్ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసి ప్రతి వాళ్ళు ఫిక్స్ చేశారు. ఇంకా మిగతా ఎవరైతే దీనికి లింకప్ ఉన్నారో వాళ్ళందరి మీద దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసిన ప్రతి వాళ్ళని కూడా చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. అంటే ఈ అబ్బాయి ఎంపీపీ గారి దగ్గర పనిచేస్తున్నారు. సత్తారు గోపి ఆయన మనిషి. వాళ్ళు మేము చెప్పింది మీరు వినకుండా ఇంట్లో సామాన్ తీసుకెళ్ళడం వాళ్ళకి నచ్చలేదు. మీరు మీరందరూ ఎవరురా వచ్చి సామాన్లు తీసుకుని డైరెక్ట్గా ఇక్కడ తీసుకురావడానికని అడగడానికి వచ్చాడు. ఆ వచ్చిన సందర్భంలో జరిగిన ఆల్టర్కేషన్లో కొట్టారు. ఎస్ఐ గారు ఎందుకు చెప్తారండి? అసలు ఆయన రాలేదు కదండి పోలీస్ స్టేషన్కి. మీరు పాయింట్, ఎవరైతే భర్తగా చెప్పబడుతున్న వ్యక్తి ఉమామహేశ్వరరావు, హీ నెవర్ విజిటెడ్ టు ద పోలీస్ స్టేషన్. కౌన్సిలింగ్కి రమ్మని నేను చెప్పేది ఏమంటే మీరు అడిగిందని చెప్పాలి కదా. కౌన్సిలింగ్కి రమ్మని ఎస్ఐ గారు నోటీస్ పంపించారు. ఆ నోటీస్కి ఆయన స్పందించలేదు. మీరు ముందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేద్దామని ఆయన రాకపోవడంతో మరి ఆమె ఊరుకోనప్పుడు ఏం చేస్తారండి? నెక్స్ట్ ఓన్లీ లా ఇంటూ మోషన్.
కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆయన వచ్చుంటే అసలు ఆయనే వచ్చుండి కౌన్సిలింగ్ అయిపోతే అసలు ఇష్యూ లేదు. మీకు అర్థమైంది కదా పాయింట్. అసలు రాలేదండి. భార్యాభర్తలతో కూడా మేము వెంటనే ఎప్పుడు కేసు కట్టాం. ముందు కౌన్సిలింగ్ చేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కౌన్సిలింగ్ చేసిన తర్వాతే ఇద్దరు కూడా విన్న పక్షంలోనే మేము కేసు నమోదు చేయడం జరుగుతుంది. అతను రాలేదు పోలీస్ స్టేషన్కి. మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. సమన్స్ అదే నోటీస్ పంపుతామండి, రమ్మని, కౌన్సిలింగ్ రమ్మని. అని రాలేదు, మీరు వెరిఫై చేయండి, తప్పేం కాదు కదా. మీరు కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తుంటారు కాబట్టి మీరు కూడా వెరిఫై చేయొచ్చు, తప్పేం కాదు. అది వెరిఫై చేస్తున్నారండి. అది ఏమైనా ఉంటే దాంట్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓపీ అనేవాడు ఈ డిసీజ్ చనిపోయింది, ఆయన అనుమానంతోనే వస్తున్నాడా ఆమె మీదకనే తెలిసింది, కానీ ఆయన వచ్చి ఏం అడగలేదు కదా సార్. అడిగాడండి అక్కడ. ఎవరికి ఆమెకు అడిగాడు? ఆమెను అడగలేదండి. ఆమె పైన ఉంది, అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి ఇతను అంటే ఏంట్రా అని అడిగితే ఎక్కువ మంది అడిగారు, వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, వస్తున్నారు, వీళ్ళు ఎక్కువ మంది కదా వాళ్ళిద్దరు అయినా రావడమే. ఆమె అక్కడ నుంచుంటే నువ్వు ఎవరు సామాన్లు తేడానికి నీకు హక్కు ఏముంది, నువ్వు ఎలా తెస్తావు తాళాలు బద్దలు కొట్టి అని అడిగిన మాట వాస్తవం. అడిగిన తర్వాత ఆల్టర్నేషన్ స్టార్ట్ అయింది. స్పాట్ దగ్గరే. అదే కదా, నా అమ్మాయి ఇల్లు కూడా అక్కడే కదా. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ ఉంది? అమ్మాయి మదర్ ఇల్లు కొయిలాడు జంక్షనే, చింతపండు చెట్టు అంటారు అది, నీకు తెలిసి ఉంటుంది. అక్కడే చింతపండు తీస్తారు. ఆ పేడ మీద ఉన్న ఇల్లే వాళ్ళ మదర్ది. సామాన్ అక్కడే దించారు, అక్కడే వీళ్ళు ఉన్నారు. అదే టైంలో ఆయన అక్కడికి వచ్చాడు. అక్కడ రావడం, ఆయన తిట్టడం, వీళ్ళు ఆల్టర్కేషన్కి వెళ్ళడం, గొడవ జరగడం వాస్తవం. సరే, ఈ 8 మందిలో ఈ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి లేదా ఒక నాయకుడికి అనుచరులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేయడం, మెయిన్ ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని తప్పించడం అనేది గత కొద్ది రోజులుగా జరుగుతుంది. పోలీసులు బ్లేమ్ చేయడం కాదు సార్, ఆ జనాల్లో ఉన్నటువంటి ఒక ఇది అంటే ఒక వ్యాక్సిన్ విలేజ్గా ఈ విలేజ్ రావడానికి కారణం ప్రధానమైనటువంటి వ్యక్తులను తప్పించి మామూలు వాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేయడం ద్వారా మాత్రమే ఇది ఆద్యం పోస్తుంది. రేపు కూడా ఇప్పుడు ఆ గ్రామాల్లో ఇంకొకరు మా హత్య ఉంటుంది, ఇంకో హత్య ఉంటుందని కూడా చెప్పుకుంటున్నట్టుగా వినిపిస్తుంది. పోలీస్ పికెటింగ్ ఉంది కాబట్టి మీ దృష్టికి ఏమైనా ఇలాంటి వచ్చాయా? దాన్ని ఏ విధంగా సెపరేట్ చేయాలనుకుంటున్నారు? ఏంటి యాక్షన్ ప్లాన్? మా యాక్షన్ ప్లాన్ అనేది మాకు ఇంటర్నల్గా ఉంటుందండి. మా ఎస్పీ గారు చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నారు. ఐఓ అవతారం కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్ చేస్తున్నాడు. ఇక మీరు అన్నట్టుగా తదుపరి ఏ పాయింట్ ఉన్నా అన్ని యాంగిల్స్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు. మీరు ముందు చూస్తారు. మీరు ఇది ఇవాళతో కాదు కదా, ఇప్పుడు ఉన్నాళ్ళని అరెస్ట్ చేశాము, మిగతా వాళ్ళు కూడా తర్వాత ఇంకో 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత మిగతా వాళ్ళకి చేయలేదు అనుకోండి, ఆ రోజు మీరు అడగచ్చు. దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దర్యాప్తు ముగించలేదు కదా. సార్ మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు, అసలు ముద్దాయిని మీరు అరెస్ట్ చేయలేదు, ఆ రోజు మీరు అడగండి. మేము అరెస్ట్ చేసిన ప్రతిసారి మీడియాకి చెప్తాం కదా, ఆ రోజు తప్పకుండా మీరు అడగచ్చు.